తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు మంగళవారం రెండవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పారాయణాలు, వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య నారసింహుడి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నారసింహుని జయంతి ఉత్సవాలలో రెండవ రోజైన ఇవాళ కాళియామర్దిని అలంకారంలో ఆలయ తీరు మాడ వీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం రెండవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పారాయణాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నారసింహుడి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నారసింహుని జయంతి ఉత్సవాల్లో రెండవ రోజైన ఇవాళ కాళియామర్దన అలంకారంలో ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగుతూ కనువిందు చేశారు. యాదాద్రి నరసింహుడు అంతకుముందు స్వామివారికి నిత్య మూలమంత్ర హవనములు, లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. లక్ష పుష్పార్చనకు ముందు స్వామివారికి మంగళ నీరాజనం, మంత్ర పుష్పార్చనంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతి ఉత్సవాలలో చివరి రోజైన రేపు సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు. అస్మద్గురుభ్యో నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి మహావైభవంగా జరుగుతున్నటువంటి వార్షిక జయంతి మహోత్సవాలలో భాగంగా ఈరోజు రెండవ రోజు సామాన్య పూజలు, విశేష పూజలు అయిన తర్వాత విశేషానికి విశేషమైనటువంటి సపాదాత్మక లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగింది. యాగశాలలో నిత్య హవనాలు, విశేష హవనాలు జరిగిన తర్వాత స్వామివారిని కాళీయమర్దనుడిగా అలంకరింపజేసి పురపాటు సేవ గావించడం జరిగింది. ఈ ఉత్సవాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి విశేషం. సంసారం అనే సముద్రంలో అరిషడ్వర్గం అనేటువంటి పాములు వెంటాడుతుంటే స్వామి నీవే దిక్కు అని చెప్పేసి ఈ జీవుడు ప్రార్థిస్తే ఆ కాళీయుని గర్వాన్ని అణిచివేసి స్వామి తన పాదాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఈ అలంకారాన్ని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ స్వామివారి అనుగ్రహం కలుగుగాక. స్వస్తి. హనుమద్వాహనంలో రామావతారుడిగా స్వామి అలంకరించుకొని పొరపాటు సేవ గావిస్తారు. యథాప్రకారం హోమాలు జరుగుతాయి. స్వస్తి. రేపటి రోజున మహావిశేషంగా స్వామివారి జన్మదినోత్సవం, జయంతి మహోత్సవం, సహస్ర కలశాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మహాపూర్ణాహుతి జరుగుతుంది.